ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక ప్రగతిలో మరో కీలక ముందడుగు పడింది. రాష్ట్రంలో ఆర్సెలర్మిట్టల్ నిప్పన్ స్టీల్ ఇండియా సంస్థ ఏర్పాటు చేయనున్న భారీ ఉక్కు పరిశ్రమకు శంకుస్థాపన జరిగింది. అనకాపల్లి జిల్లా నక్కపల్లి వద్ద రాజయ్యపేటలో జరిగిన ఈ కార్యక్రమానికి హాజరైన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాష్ట్రానికి భారీ పెట్టుబడులు రావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఉత్తరాంధ్రలోని నక్కపల్లిలో కొత్త చరిత్ర లిఖిస్తున్నామని సీఎం చంద్రబాబు అన్నారు. విశాఖ ఉక్కు పరిశ్రమ కంటే అతిపెద్ద పరిశ్రమ రాజయ్యపేటలో ఏర్పాటు కాబోతుందని అన్నారు. ఆర్సెలర్మిట్టల్ స్టీల్ ప్లాంట్కు శంకుస్థాపన సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో చంద్రబాబు ప్రసంగించారు. ఆర్సెలర్మిట్టల్ పెట్టుబడిని గొప్ప మలుపుగా అభివర్ణించారు. పల్లెలో కొత్త చరిత్ర తిరగా రాస్తున్నావునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నాను. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని ఆనాడు పోరాడి సాధించుకున్న విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీ ఈరోజు మీరు అడగకుండానే ఈరోజు విశాఖపట్నం కంటే పెద్ద ఫ్యాక్టరీ ఇక్కడ వస్తా ఉందంటే అది ఈ ప్రాంత వాసుల అదృష్టం అని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నాను. విశాఖ ఉక్కు మన ఆత్మ గౌరవం అయితే నేటి ఏఎంఎన్ఎస్ పరిశ్రమ మన సత్తాను ప్రపంచానికి చాటి చెప్పే పరిశ్రమ. ఈరోజు మీరు గుర్తుపెట్టుకోవాలి, ఇండియాలోనే అతి పెద్ద ఫ్యాక్టరీ మన నక్కపల్లికి రాబోతుంది. ఇది ఒక చరిత్ర. రెండోది, ఈరోజు కూడా ఆర్సీఆర్మిట్టల్ అంటే భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే నెంబర్ 1 ఉక్కు పరిశ్రమకు ఆద్యుడని చెప్పి మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలన ఇవన్నీ 3 చేస్తామని చెప్పి 20 నెలల్లో చేసి చూపించిన ఘనత ఈ కూటమి ప్రభుత్వానిదని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ హిమ్. వెన్ ఐ met his father long back, I told him, your son is son-in-law of Andhra Pradesh. At that time, that is Telugu community. Today, he showed interest. Lokesh and Aditya has made this reality. I really appreciate both of them for this extraordinary success. 5,465 ఎకరాల్లో వస్తున్న ఈ భారీ పరిశ్రమ ప్రత్యక్షంగా పరోక్షంగా 1,00,000 మందికి ఉద్యోగాలు వస్తాయి. ఇక్కడ ఒక విషయం చెప్పాలి, ఈ ప్రాజెక్ట్ రావడానికి, ఇక్కడ భూమి ఇవ్వడానికి ముందుకొచ్చిన రైతాంగానికి మరొకసారి పేరు పేరున మనస్ఫూర్తిగా శిరస్సు వంచిన నమస్కారాలు తెలియజేస్తున్నాను. మొదటి దశ 7.3 MMTPA, రెండో దశ 10.5 MMTPA ఉత్పత్తి చేస్తుంది. ఇది స్టీల్ ప్లాంట్ కాదు. ఈరోజు మనం వేసిన ఫౌండేషన్ స్టీల్ సిటీకి ఫౌండేషన్ వేసామని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు ఎక్కడ స్టీల్ వాడినా ఆ స్టీలు ఆర్సీఆర్మిట్టల్ నుంచి వెళుతుంది. అలాంటి వ్యక్తులు ఇక్కడ రావడం జరిగింది. స్టీల్ ప్లాంట్తో పాటు 50 MMTPA సామర్థ్యంతో క్యాప్టివ్ పోర్ట్ కూడా వస్తుంది. 316